కోపం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేయమని చెప్పారు? కోపం శైతాన్ నుంచి వచ్చే అగ్ని. ప్రవక్త ఇలా చెప్పారు, కోపం శైతాన్ నుంచి వస్తుంది, శైతాన్ అగ్నితో సృష్టించబడ్డాడు, అగ్ని నీటితో ఆర్పబడుతుంది. కాబట్టి ఎవరికైనా కోపం వస్తే అతడు వజూ చేయాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 4784. కోపం తగ్గడానికి ఏం చేయాలి? ఒకటి, ఔదు బిల్లా అనాలి. కోపం వస్తున్నప్పుడు ప్రవక్త వారు చెప్పారు, నేను ఒక మాట చెప్తానని చెప్తే అతని కోపం తగ్గిపోతుంది. అదే ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3282, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2610. అర్థం, శైతాన్ నుండి అల్లా వద్ద శరణు కోరుతున్నాను. ఇది మనసుని వెంట నియంత్రణలోకి తెస్తుంది. ఇక 2, నిలబడి ఉంటే కూర్చోవాలి, కూర్చుంటే పడుకోవాలి. ప్రవక్త చెప్పారు, మీలో ఎవరికైనా కోపం వస్తే అతడు నిలబడి ఉంటే కూర్చోవాలి, ఇంకా తగ్గకపోతే పడుకోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 4782. శాస్త్రీయంగా కూడా శరీర స్థితిని మార్చడం వల్ల బ్రెయిన్లో టెన్షన్ తగ్గుతుంది. ఇక 3, మౌనంగా ఉండాలి. ప్రవక్త వారు ఇలా అన్నారు, మీలో ఎవరికైనా కోపం వస్తే అతడు మౌనంగా ఉండాలి. అహ్మద్ హదీస్ 2137. కోపంలో పలికిన మాటలు సంబంధాలను జీవితాంతం పగలగొట్టగలవు. అందుకే ఇస్లాం మొదట చెప్పింది, నోరు మూయి, హృదయాన్ని కాపాడుకో. ఇక 4, నిజమైన బలం అంటే కోపాన్ని నియంత్రించడం. ప్రవక్త వారు చెప్పారు, బలవంతుడు కుస్తీలో గెలిచేవాడు కాదు, నిజమైన బలవంతుడు తన కోపాన్ని నియంత్రించగలవాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6114, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2609. నీ శక్తి ఎవరికైనా అరవడంలో కాదు, నీ శక్తి నీ కోపాన్ని అల్లా కోసం ఆపగలగడంలోనే ఉంది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.